హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 పిహెచ్డీలు, 18 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్ గురు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. మిగతా వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, డాక్టర్ నారాయణ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో ఎంపీసీ బైపీసీ చేయలేని వాళ్ళకి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఉంటే ఏంటి? ఈరోజు చాలా మంది ఎంపీసీ బైపీసీ కోర్స్ చదివితేనే గొప్ప వాళ్ళు అవుతారు, ఇంక ఏం చదివినా కూడా గొప్పవారు కాలేరు అనేది కొన్ని సంస్థలు ఒక భూతత్వం పెట్టేసింది. దాని మించిన కోర్సులు ఎంఈసీసీ. అందరూ అనుకుంటారు ఎంఈసీసీ జనరల్ గ్రూపులు కదా, ఇంజనీరింగ్ పోలేరు, నీట్ డాక్టరేట్ కాలేరు అనుకుంటారు. ఎంఈసీసీ చేస్తే ఎంఈసీతో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఐపీ మ్యాట్ కోచింగ్, క్లాట్ కోచింగ్ ఇస్తాం. దానివల్ల ఎలాంటి హెల్ప్ అవుతుంది? ఐపీ మ్యాట్ అంటే ఏంటంటే, ఐ అంటే ఇంటిగ్రేటెడ్, పి అంటే ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. మ్యాట్ అంటే వేసుకునే మ్యాట్ కాదు, మేనేజ్మెంట్ అని అర్థం. మ్యాట్ అంటే మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఈ ఎంట్రన్స్ లైన మంచి ర్యాంక్ వచ్చి సీట్ వస్తే ఐఐఎం అని వినే ఉంటారు మీరు. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. 5 years కూడా చదువుకుంటే అందులో సీట్ వస్తే చాలా ఐఎంలో మినిమం ప్యాకేజ్ యావరేజ్ బిలో ఎవరెస్ట్ స్టూడెంట్కి 10 lakhs, మ్యాక్సిమం 1 crore వస్తుంది. అలాంటి కోచింగ్ ఇస్తున్నాం, ఐపీ మ్యాట్ కోచింగ్. ఎస్, ఏంటి ఐఐటి ఏంటి, ఐఎం కూడా ఉంది కదా, ఎందుకు మరి ఇట్లా పోవట్లేదు? ఐపీ మ్యాట్ కోచింగ్ చాలా మందికి తెలియదు అసలు మన వాళ్ళకి. ఎస్. ఇక రెండవది క్లాడ్ కోచింగ్ ఇస్తున్నాం ఎంఈసీతో పాటు. ఒకవేళ మేము మేనేజ్మెంట్ వైపు వెళ్ళాము, మాకు అలాంటి చదువు కాదు అంటే క్లాట్. క్లాట్ అంటే CLAT క్లాట్. క్లాట్ అంటే సి అంటే కామన్, ఎల్ అంటే లా, ఏ అంటే అడ్మిషన్, టీ అంటే టెస్ట్. కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇందులో ఈ ఎంట్రన్స్ లో మంచి ర్యాంకు సీట్ వస్తే నల్సరీ లా యూనివర్సిటీ ఉంది, నల్సరీ లా యూనివర్సిటీ లాంటి సీట్ వస్తే మంచి ఫేమస్ లాయర్ వచ్చు, లాయర్ అయినా కూడా కోర్సు సంపాదించుకోవచ్చు, బ్రహ్మాండం లాయర్కి. ఆ విధంగా మనం ఎంఈసీతో పాటు ఐపీ మ్యాట్ కోచింగ్, క్లాట్ కోచింగ్ ఇస్తున్నాము. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తాము, దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో మనం ఇండైరెక్ట్ గా ఆర్ డైరెక్ట్ గా ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. yes, కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ చేపిస్తున్నాం. రైట్. ఒకవేళ ఏదైనా డిగ్రీ చేయాలనుకుంటే మన దగ్గర ఎలాంటి డిగ్రీ కోర్సెస్ అవైలబుల్ లో ఉన్నాయి సార్? ఒకవేళ వీళ్ళు ఐపీ మ్యాట్, క్లాట్ మేము రాయలేము సార్, మేము మీ దగ్గర చదువుకుంటాము, ఇంటర్ 2 years, డిగ్రీ 3 years అంటే ఎంఈసీతో పాటు మనం ఏం చేస్తున్నామంటే బీబీఏ ఈడిపి ఇస్తున్నాము, బీకామ్ కంప్యూటర్ ఇస్తున్నాము, బీసీఏ కూడా ఇస్తున్నాము. అలాగా ఈ ఇంటర్మీడియట్ ఇస్తున్న వాళ్ళు ఈ 3 మన దగ్గర ఉన్న 3 డిగ్రీ కోర్స్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. తీసుకుంటే మన దగ్గర 5 years కూడా చదువుతారు. ఈ 5 years కోర్స్ అయితే కూడా బ్రహ్మాండంగా మంచి పొజిషన్ వెళ్ళచ్చు. సో ఆ 5 years లో మనకి ఇచ్చే బెనిఫిట్స్ స్టూడెంట్ కి ఏంటి? ఎస్, ఇప్పుడు మనకు ఇంటర్, డిగ్రీ మన దగ్గర చదువుతారు కాబట్టి 5 benefits కల్పిస్తున్నాం. ఏంటి 5 benefits అంటే, ఫస్ట్ బెనిఫిట్ జాయినింగ్ ఫస్ట్ డేనే 50% ఫీజు కట్టిన వెంటనే 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ విత్ 100% స్టాంప్ పేపర్ రాపిస్తాం. ఎందుకు రాపిస్తున్నా అన్న సంగతి తెలుస్తానే ఉంది, అంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి. సెకండ్ బెనిఫిట్ అంటే ఫ్రీ ఫారిన్ టూర్ ఇన్ 5 years వన్స్. ఒక్కసారి స్టూడెంట్ లైఫ్లో వెళ్ళి రావాలి. నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. నేను బిఫోర్ 2007లో ఫ్లైట్కి వెళ్ళా, మామూలు లెక్చర్ నేను కాలేజీలో. 2007లో జస్ట్ ఫ్లైట్ బెంగళూరుకు వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లో తిరిగి వచ్చాం. అప్పుడున్న నాలో ఉన్న కాన్ఫిడెన్స్ వేరు, తర్వాత ఉన్న కాన్ఫిడెన్స్ వేరు. బిఫోర్ డాక్టర్ నారాయణ వేరు, ఆఫ్టర్ డాక్టర్ నారాయణ వేరు. కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం 10 countries తిరిగి వచ్చాం. అరే ఫ్లైట్గా నేను ఎంత ఖర్చు పెడుతున్నప్పుడు నేను ఎంత సంపాదించాలి, చాలా సంపాదించాలి, బిజినెస్ మ్యాన్ అవ్వలేదు అనేసి అలా అప్పుడున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఇవాళ నేను 4 క్యాంపస్లు, 7 ఇన్స్టిట్యూషన్స్, 100 members ఎంప్లాయ్మెంట్ ఇవ్వను మెంబర్స్కి. ఈ కాన్ఫిడెంట్ నా లైఫ్ ఎక్స్పీరియన్సే నా స్టూడెంట్స్కి నేను ఎందుకు ఇవ్వకూడదు? అందుకని ఫ్రీ ఫారిన్ టూర్ పెట్టిన ఒక ముఖ్య ఉద్దేశం అంటే కాన్ఫిడెన్స్ స్కిల్ డెవలప్ అవుతాయి, దానికోసం ఫ్రీ ఫారిన్ టూర్ పెట్టాం. ఇక థర్డ్ వచ్చరికి వాల్యూ వేయడానికి కోర్సెస్, ఉట్టి డిగ్రీసే కాకుండా వాల్యూ వేయడానికి కూడా ఇస్తున్నాం, అది తర్వాత మనం చెప్పుకుందాం. ఫోర్త్ వన్ వచ్చేసరికి మరి 5 years కోర్స్ కాదు, ఎవ్రీ 6 months ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ తీసుకెళ్తాం, 10 times తీసుకెళ్తాం. అవేంటో ముందు చెప్తాను. ఇక తర్వాత ఒకవేళ సార్ మీ దగ్గర ఫీజు ఎక్కువేమో, మరి ఆ ఫీజు మీరు కట్టలేమనుకుంటే బ్యాంక్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం.
ఓ మనమే మనమే మ్మ్. ఈ 5 బెనిఫిట్స్ మన దగ్గర 5 ఇయర్స్ చదివిన వాళ్ళకి ఈ అవకాశం కల్పిస్తున్నాం. అంటే ఎంతగా బుకిష్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాల్యూ యాడెడ్ కోర్స్ అన్నది ఇంకొంచెం షైన్ చేస్తుంది అని మీ ఇన్స్టిట్యూషన్ లో మీరే బాగా నమ్ముతారు. అవును. సో ఆ వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి? అయితే మన దగ్గర ఈ ఎంఈసీతో పాటు బీబీఏ, బీకామ్, బీసీతో పాటు 5 ఇయర్స్ కోర్సు 5 వాల్యూ యాడ్ కోర్స్ ఇస్తున్నాం. ఒక్కొక్క వాల్యూ యాడ్ చదువుకోవాలంటే ఒక 1 lakh. 5 ఇయర్స్ కోర్స్కి 5 కోర్సులు ఉంటే 5 lakhs వర్త్, కానీ 5 lakhs మనం తీసుకోవట్లా, ఫీజే తీసుకుంటున్నాం. ఏంటి 5 వాల్యూ కోర్స్ అంటే, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, థర్డ్ వచ్చేసరికి ఇంటీరియర్ డిజైన్, ఫోర్త్ వచ్చేసరికి ఫ్యాషన్ టెక్నాలజీ, ఫిఫ్త్ వచ్చేసరికి ఫ్యాషన్ డిజైన్. అలాగా ఒక్క డిజిటల్ మార్కెట్ నేర్చుకున్నా కూడా లైఫ్లో అవలేలుగా బ్రతకొచ్చు. ఈవెంట్ మీద చూసుకుంటే లక్షలు సంపాదించుకోవచ్చు. ఈవెంట్స్ బ్రహ్మాండ, అవి కూడా మనం దారి చూపిస్తాం, ఎక్కడ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాం. ఇంటీరియర్ డిజైన్ అందంగా ఇల్లు ఆఫీసులను చేసుకుంటా ఉన్నారు చదువుకున్న అందరూ మంచి సిటీలో ఉండాలి. మేము పల్లెటూరులో ఉన్నాం సార్, మాకు ఎవరు అడగట్లే ఇంటీరియర్ డిజైన్ చేయమని అంటారు. విలేజ్లో కానీ చెప్తుంది. మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటేనే నేను చెప్పిన ఈవెంట్ మీద కోర్సెస్ కానీ సంపాదించుకోవడానికి ఇంటీరియర్ డిజైన్ కానీ డిజిటల్ మార్కెట్ కానీ పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండాలి. అలాగా 5 ఇయర్స్కి 5 వాల్యూ కోర్సెస్ ఇస్తున్నాం, 5 lakhs వర్త్. సార్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చాలా హైలైట్ పాయింట్ మన ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా, బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ స్పీక్స్ అంటారు మీరు ఎప్పుడు. సో అది ఎట్లా స్టూడెంట్ లైఫ్ లో ముందుకెళ్ళి హెల్ప్ అవుతుంది? ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కి తీసుకెళ్తారు మీరు? అయితే ఇప్పుడు థియరీ చెప్పామనుకోండి, ఏమి శూన్యం, జీరో. ఊరికి మెమొరీ అనుకొని నాలెడ్జ్ అనుకుంటున్నారు. చదువుకున్నవాడు మెమరీ పెట్టుకుంటే ర్యాంక్ వస్తుంది అంటున్నాడేమో, పాప మెమరీ లేనివాడు ఫెయిల్ అవుతున్నాడు అంతే. ఐడియాస్ రావు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే గ్రేట్ పర్సన్ కారు. దానికోసము ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు, కళ్ళతో చూసినప్పుడు, చెవులతో విన్నప్పుడు మాత్రమే మనకు ఓన్ ఐడియా వస్తుంది. అప్పటిదాకా ఓన్ ఐడియా రాదు. ఆయన చెప్పాడు, మనం విన్నాము, ఎగ్జామ్ రాసినాం. ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రపంచం అంతా. మనం ఏం చేస్తున్నాం అంటే, మరి 5 years కోసం మన దగ్గర చూస్తున్నారు కదా, జస్టిస్ చేయాలి, వాళ్ళకి జస్టిఫై చేయాలి. దానికోసం ఏం చేస్తుంటే ఎవ్రీ 6 months 5 years కోసం 5 to 10 times బయటకు తీసుకెళ్తాం. ఫస్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సెకండ్ టెక్స్టైల్స్, థర్డ్ ఫార్మా, ఫోర్త్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫిఫ్త్ బెవరేజ్ ఇండస్ట్రీస్, సిక్స్త్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్, స్టాక్ మార్కెట్ గురించి 8th. తర్వాత మరి లెదర్ టెక్నాలజీ కూడా, లెదర్ ఎంత బ్రహ్మాండంగా ఇదవుతూ ఉంది. ఆ విధంగా ట్రేడింగ్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, ఇవన్నీ 10 times వాళ్ళకి ఎలాగా సక్సెస్ అవ్వచ్చు, ప్రతి ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏంటి, కారు ఎలా తయారవుతుంది, బైక్ ఎలా తయారవుతుంది, టైర్ ట్యూబ్ అన్నీ కలిపితే ఎంత ఎక్స్పెన్స్ వచ్చింది, అమ్ముతే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ ఇండస్ట్రీలో చెప్పాలి. నేను మాస్టర్ని బ్లాక్ బోర్డ్ మీద చెప్తా ఉంటా, కారు రేటు ఇంత, టైర్ రేటు ఇంత, ట్యూబ్ రేటు ఇంత అని చెప్తా. మాస్టర్ గారు ఏం చెప్పారు, అకౌంట్ సబ్జెక్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంతా రాసుకుంటాడు, వీడు బయట చేసి అంతా రాస్తాడు, మార్క్స్ 99 marks వస్తాయి. ఉపయోగం ఏంటి? అదే అక్కడ తీసుకెళ్ళి కారు ఏంటి, టైర్ ఏంటి, ట్యూబ్ ఏంటి, ఇంజిన్ ఏంటి చూస్తూ ఉన్నట్టుగా. బై సీ ఎట్లా జరుగుతుంది, ఫారిన్కి ఎలా పంపిస్తుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, బై కార్గో ఎలాగా పంపిస్తున్నారు, బై గూడ్స్ ఎలా జరుగుతుంది, బై లాజిస్టిక్స్ అంటే కంటైనర్స్ ద్వారా. అసలు అవే పెద్ద బిజినెస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్టే. ఇవన్నీ ఇండస్ట్రీ పెట్టిన అవసరం లేదు. మన ఫ్రాంచైజ్ అంటే అది కూడా పెట్టిన అవసరం లేదు. ఒక్కొక్కటి బిజినెస్. మరి ఆ రకంగా మనం తీసుకెళ్తా ఉన్నాం. టెక్స్టైల్స్ ప్రతిదీ, జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్. ఎవరు తెలుసు అసలు వీవింగ్ అంటే ఏంది, డిజైనింగ్ అంటే ఎవరు తెలియదు అసలు. వరకు షర్ట్ డబ్బులు ఉన్నాయి కొనుక్కొచ్చుకున్నాము, ఎట్లా తయారయ్యిందంటే ఎవరు తెలియదు, ఎంత ప్రాఫిట్స్ సంగతి ఎవరికి తెలియదు, బిజినెస్ ఎలా చేయాలో ఏం తెలియదు. అరే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు, నువ్వు బిజినెస్ చేస్తావా, ఊరుకో జాబ్ చేసుకో ఆరాంగా, రిస్క్ లేకుండా జాబ్ తీసుకుంటున్నారు. మన పేరెంట్స్ పక్క వాళ్ళు ఏంటంటే అంటే జాబ్ చేస్తే రిస్క్ లేదంట, బిజినెస్ చేస్తే రిస్క్ అంట. అంతే ఎవరు బిజినెస్ జాబ్లో ఎందుకు రిస్క్ లేదు, చేయకపోతే తీసారు, టైం రాకపోతే సార్లు కట్ చేయరు. మరి సేమ్ అది కూడా అంతే. అది కూడా రేపు మన ఓన్ బిజినెస్ చేసుకుంటే జాబ్లో ఎంత రిస్క్ ఉంది, బిజినెస్ రిస్క్ ఉంది. మోర్ పెయిన్స్ మోర్ గెయిన్స్. మేము పెయిన్ తీసుకుంటేనే కదా ఎక్కువ గెయిన్స్ అంటే డబ్బులు వచ్చేది. అలాగా మన పిల్లల్ని అలాంటి కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. మార్కెట్ అంతా ఫుల్ కమర్షియల్, ఎడ్యుకేషన్ బీట్ ఎనీథింగ్స్, ఎడ్యుకేషన్ కూడా కమర్షియల్ దశలో నడుస్తున్న ఈ టైంలో ఎస్ మీరు నాలెడ్జ్ తో పాటు, ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు, అండ్ ఎలా అయితే స్టూడెంట్ షైన్ అవుతాడు, అయితే జాబ్ లేదా ఫ్రాంచైజ్ లేదా సొంత బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా చేంజ్ అవ్వాలని ఒక మోటోతో మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు, మంచి జాబ్తో పాటు, మంచి ప్యాకేజ్ డ్రా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక మోటోగా ముందుకు వెళ్తున్నారు. మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.